ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ ఆర్ మీ మనసులో ఉన్న వ్యక్తి, అది ఫ్రెండ్ అయినా అవనివ్వండి, పార్ట్నర్ అయినా అవనివ్వండి, లేకపోతే మీ ఎక్స్ ఎవరైనా అవనివ్వండి, మీ హస్బెండ్ అయినా అవ్వచ్చు, మీ ఫ్రెండ్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అవ్వచ్చు అనమాట. మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తున్నారా లేదా, లేకపోతే ట్రూగా జెన్యున్ గా ఉన్నారా అనేది మనం చూద్దాం. అంటే మీ పార్ట్నర్ కానివ్వండి, ఎవరైనా కూడా మీ మనసులో ఎవరైతే ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీతో జెన్యున్ గా ఉన్నారా లేదా, లేకుంటే వాళ్ళు మిమ్మల్ని ఏమైనా మోసం చేస్తున్నారా అనేది మనము తెలుసుకుందాము. ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయి కదా. రీడింగ్ లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా ఇది ఒక జనరల్ రీడింగ్ అండి. ప్రతి ఒక్కళ్ళకు కూడా నేను పర్సనల్ గా కూడా చెప్తున్నాను. అంటే పర్సనల్ రీడింగ్ అయితే కాదు ఇది. ఇది ఒక జనరల్ రీడింగ్. మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకుంటేనే ఈ రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. ఒకవేళ మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వకపోతే గనక రెజనేట్ అవ్వదు. సో అది దృష్టిలో పెట్టుకొని మీరు చూడండి. మీరు 100% మీ ఎఫర్ట్స్ అనేవి పెట్టి మీకు రెజనేట్ అవుతుందా లేదా అని 100% నమ్మకంతో చూస్తే గనక తప్పకుండా రెజనేట్ అనేది అవుతుంది. సో ఇది ఎవరి పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి ఎవరికైతే రెజనేట్ అవుతాయో వాళ్ళు క్లెయిమ్ చేసుకోండి. సో అలాగే ఎవరికైనా టారో పరంగా కనుక మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. 1 క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్. ఎవరికైనా కూడా ఫర్దర్ గా మీకు ఏమైనా క్వశ్చన్స్ చెప్పించుకోవాలనుకుంటే కనుక మీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెప్పించుకోండి, లేకున్నా కూడా పర్లేదు, అది మీ ఇంట్రెస్ట్ అనమాట. అలాగే వేదిక్ న్యూమరాలజీ పరంగా డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి మీ లైఫ్ ఎలా ఉంటుంది, మీ లైఫ్ లో ప్రెజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నాయి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు సేమ్ నెంబర్ కి. దాంట్లో కూడా నేను ప్రిడిక్షన్ చెప్తాను, రెమెడీస్ కూడా చెప్తాను తప్పకుండా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయి కదా. ఈ 3 ఫైల్స్ లో నుంచి ఫైల్ నెంబర్ 1, ఫైల్ నెంబర్ 2, ఫైల్ నెంబర్ 3, ఈ 3 ఫైల్స్ లో నుంచి ఒక ఫైల్ అనేది మీరు చూస్ చేసుకోండి. ఎవరైతే ఒక డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. డీప్ బ్రీత్ అనేది తీసుకుని మీరు మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి మీ మనసులో అనుకుని ఈ 3 ఫైల్స్ లో నుంచి ఒక ఫైల్ అనేది మీరు చూస్ చేసుకోండి. ఏ ఫైల్ అయితే మీకు ఐస్ కి అట్రాక్టివ్ గా అనిపిస్తుందో ఆ ఫైల్ ని చూస్ చేసుకుని 100% మీరు నమ్మకంతో చూస్ చేసుకుంటే 100% రెజనేట్ అవుతుంది. సో ఈ 3 ఫైల్స్ నుంచి ఒకటి చూస్ చేసుకోండి. ఫైల్ నెంబర్ 1, ఫైల్ నెంబర్ 2 అండ్ ఫైల్ నెంబర్ 3. సో చూస్ చేసుకుంటే నేను రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం. ఫస్ట్ ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో 6 of Pentacles, 2 of Swords, 7 of Wands, 9 of Pentacles, Page of Pentacles, 5 of Cups and Queen of Pentacles. ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో వీళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికే మీ లైఫ్ లోకి వచ్చారా, అసలు మీరు మోసం చేస్తున్నారా, జెన్యున్ గా ఉన్నారా అనేది చూద్దాము. వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ ఆర్ మీ మనసులో ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వీళ్ళు 100% జెన్యున్ గానే ఉన్నారు. వీళ్ళు ఏంటంటే పైకి కనిపించడానికి కొంచెం కఠినంగా, వే ఆఫ్ టాకింగ్ అనేది కొంచెం కఠినంగా ఉండొచ్చు. బై బర్త్ వాళ్ళ వాయిస్ కానీ బేస్ కానీ అట్లా ఉండొచ్చు. కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మీతో గొడవ పడడం కానివ్వండి, మీతో కోపంగా మాట్లాడడం కానివ్వండి కాదు. వాళ్ళు ప్రేమగా మాట్లాడినా కూడా అది మిస్కమ్యూనికేషన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కొంచెం హార్డ్ గా వినిపించి మీకు ఏంటంటే కొంచెం కోపడుతున్నట్టు, కొంచెం మిస్కమ్యూనికేషన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళకైతే 100% మీ సైడ్ నుంచి ఎంతైతే ప్రేమ ఉందో వాళ్ళ సైడ్ నుంచి కూడా అంతే ప్రేమ ఉంది.
వాళ్ళైతే కంపల్సరీ మిమ్మల్ని మోసం చేయడానికైతే మీ లైఫ్లోకి రాలేదన్నమాట. వాళ్ళు కూడా కొంచెం జెన్యూన్, కొంచెం అని కాదు, జెన్యూన్ పర్సనే మీ లైఫ్లోకి వచ్చిన మీ పార్ట్నర్ ఇంటెన్షన్ కూడా ఏంటంటే మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశంతో అయితే రాలేదన్నమాట. మీరేం ఫీల్ అవుతున్నారంటే తను నా లైఫ్లోకి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారు. కానీ వాళ్ళు 100% జెన్యున్ గానే లవ్ చేశారు. లవ్ కోసమే ప్రేమించారు కాబట్టి మీ లైఫ్లోకి వచ్చారు. కానీ మీరేమనుకుంటున్నారంటే నాకు మీరు కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం ఉన్నవాళ్ళ అయ్యి ఉండొచ్చు, ఫైనాన్షియల్ గా కానివ్వండి, లేకపోతే తను మిమ్మల్ని ఏదన్నా అడిగినా కూడా ఇచ్చే పర్సన్ అయ్యి ఉండొచ్చు, మీరు చాలా సార్లు ఇచ్చి కూడా ఉండొచ్చు. సో దానివల్ల మీరేమనుకుంటున్నారంటే తను ఏదో ఇంటెన్షన్ తోనే నా లైఫ్ లోకి వచ్చారు తప్ప తనకు ప్రేమ లేదు నా మీద, అందుకే తను నా లైఫ్ లోకి వచ్చారు అన్న ఇంటెన్షన్ మీరు అనుకుంటున్నారు. సో ఎప్పుడు కూడా ఏదో ఒకటి తీసుకుంటానే ఉంటారు తప్ప నాకు ఏమి ఇవ్వరు అన్న ఫీలింగ్ లో కూడా మీరు ఉన్నారనమాట. కొంచెం మీరు ఏంటంటే రాంగ్ వేలో తన గురించి ఆలోచిస్తున్నారు. కానీ తను జెన్యున్ గానే ఉన్నారు. మీరేందంటే తనని కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. ఏదైతే జరిగిపోయిందో దాని గురించి ఆలోచిస్తున్నారు. మేబీ ఒకవేళ తన సిచ్యువేషన్ వల్ల తను అట్లా చేయాల్సి వచ్చిందేమో, మేబీ తన లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారేమో, దాని వల్ల ఒకవేళ మీ దగ్గర ఏమైనా మనీ తీసుకున్నా కానీ, ఏదైనా మీకు ఏమైనా ప్రామిస్ చేసి చేయకపోయినా కానీ అది అలా జరుగుండొచ్చు. తన సైడ్ నుంచి మీరు ఆలోచించకుండా మీ సైడ్ నుంచి మీరు ఆలోచించుకుంటున్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది అనమాట. కాకపోతే తనైతే జెన్యున్ పర్సనే. తను చాలా జెన్యున్ గానే మిమ్మల్ని లవ్ చేశారు. ఓన్లీ మనీ కోసమే, మనీ పర్పస్ అంటే మనీ, తన సిచ్యువేషన్ ని బట్టి మీ దగ్గర మనీ తీసుకుని ఉండొచ్చు. కానీ మనీ తీసుకోవడం కానీ, వేరే ఏదైనా హెల్ప్ కానీ మీ నుండి ఆశించవచ్చు. కానీ బై బర్త్ కానివ్వండి, తన నేచర్ కానివ్వండి, ఓన్లీ మోసం చేసే మెంటాలిటీ అయితే కాదు. మీరేమనుకుంటున్నారంటే ఒక్కొక్క టైంలో తన గురించి కొంచెం రాంగ్ ఆలోచిస్తున్నారు. తన నా దగ్గర మనీ కోసమే వచ్చారు, లేకపోతే ఏదైనా హెల్ప్ చేయడానికి వచ్చారు, తనకి ఏదైనా అవసరం అయితే నా దగ్గరకు వస్తారు, దానికోసమే నా లైఫ్ లో ప్రేమ చూపించడానికి నా లైఫ్ లో వచ్చారు తప్ప తనకి ఇంటెన్షన్ గా తనకి లవ్ లేదన్న ఫీలింగ్ మీకు ఉందన్నమాట. సో మీరు ఏంటంటే కొంచెం మూడ్ స్వింగ్స్ అవుతాయి. కొంచెం సెన్సిటివ్ నేచర్, మీరు కొంచెం సెన్సిటివ్ మదర్ నేచర్ ఉంది కాబట్టి మీ సైడ్ నుంచి మీరు జెన్యున్ గానే ఉన్నారు. కాకపోతే మీ ఏదైతే మూడ్ స్వింగ్స్ అవుతా ఉంటాయి, కొంచెం పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు, కొంచెం నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మీకు తనకు కాసేపు చూస్తే మీకు కావాలనిపిస్తుంది, కాసేపు ఏంటంటే తను నన్ను మోసం చేస్తున్నారు వద్దనిపిస్తుంది, ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసేసుకుందాం, ఫర్దర్ గా మనం మూవ్ ఆన్ అయిపోదాము, ఈ రిలేషన్షిప్ ముందుకెళ్ళడం వల్ల నాకే ప్రాబ్లం అవుతుంది, ఇది ఇక్కడికి ఎండ్ చేసుకోవడం వల్ల నా లైఫ్ ఇప్పటి నుంచైనా కూడా రికవరీ అవుతుంది అన్న ఫీలింగ్ లో మీరు ఉంటారు. కానీ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా మదర్ నేచర్ ఉంది కాబట్టి కొంచెం నిదానంగా ఆలోచించడం వల్ల మీకు ఏవైతే మిస్కమ్యూనికేషన్ అవుతున్నాయో లేదా మిస్అండర్స్టాండింగ్స్ అవుతున్నాయో అండ్ ఏ డైరెక్షన్ మీరు చూజ్ చేసుకోలేకపోతున్నారు, ఏదైతే మీ బిహేవియర్ స్టెబిలిటీ అనేది లేదనమాట, మీ మైండ్ సెట్ అనేది స్టేబుల్ గా ఉండదు. సో ఎప్పుడు కూడా మీ మైండ్ లో ఏదో ఒకటి నడుస్తూ ఉంటది కాబట్టి దాన్ని మీరు స్టేబుల్ గా పెట్టుకుంటే గనక అన్నిటికీ కూడా ఆన్సర్స్ అనేవి వస్తాయి. తనైతే మిమ్మల్ని మోసం చేయడానికి అయితే లేదు. తన వే ఆఫ్ టాకింగ్ కొంచెం హార్డ్ గానే ఉంటది. హార్డ్ గా ఉండడం వల్ల ఏంటంటే మీకు అలా అనిపిస్తుంది అనమాట, మీకు అలా పోర్ట్రేట్ అవుతుంది అనమాట, రాంగ్ వేలో పోర్ట్రేట్ అవుతుంది. అంతేగాని తన వే ఆఫ్ టాకింగ్ బట్టి అలా అనిపిస్తుంది తప్ప తను అలా ఎప్పుడు తను మనీ కోసమే, తను ఇంకేదే ఇంటెన్షన్ కోసమో మీ లైఫ్ లోకి అయితే రాలేదన్నమాట. అండ్ తను ఎప్పుడు కూడా మీ దగ్గర డిఫైన్ చేసుకుంటానే ఉంటారనమాట. ఎందుకంటే తన సైడ్ నుంచి తను తప్పు లేదని తను చూపించుకుంటానే ఉంటారు. ఎందుకంటే తను జెన్యున్ గానే ఉన్నారు కాబట్టి, లేదు నేను మనీ కోసం కాదు, నా సిచ్యువేషన్ బట్టి నేను మనీ అడుగుతున్నాను తప్ప, లేదా నా సిచ్యువేషన్ బట్టి నీతో అలా బిహేవ్ చేస్తున్నాను తప్ప నీ మీద నాకు ప్రేమ ఉంది, నేను జెన్యున్ గానే నేను లవ్ చేస్తున్నాను, నువ్వెందుకు నా గురించి రాంగ్ గా అనుకుంటున్నావు అన్ని ఎప్పుడు మీతో ఆర్గ్యూ చేసుకుంటానే ఉంటారు, మీ దగ్గర డిఫైన్ చేసుకుంటానే ఉంటారు అనమాట. మీరేందంటే మీ వే ఆఫ్ టాకింగ్ తో కొంచెం తనని హర్ట్ చేయడము, తనని ఏంటంటే రాంగ్ గా అనుకోవడము, రాంగ్ థింకింగ్ చేయడము, జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి తను అలా చేశాడు, ఇలా చేశాడు, తను అలాంటి ఇంటెన్షన్ ఉంది కాబట్టి చేశాడు అని చెప్పి మీకు మీరే మీ మైండ్ లోనే నడుస్తూ ఉంటది అనమాట. నెగిటివ్ థాట్స్ అనేవి, నెగిటివ్ గా తన గురించి ఆలోచించడం అనేది జరుగుతుంది. సో అదైతే కరెక్ట్ అయితే కాదు. మెయిన్ ఏంటంటే తను మీ లైఫ్ లోకి వచ్చిన ఉద్దేశం ఏంటంటే ప్రేమతోనే వచ్చారు అంతే తప్ప వేరే ఇంటెన్షన్ అయితే ఏం లేదు. వేరే ఇంటెన్షన్ తో తను మీ లైఫ్ లోకి అయితే రాలేదు. తను జెన్యున్ గానే లవ్ చేశారు. మీరు కూడా తనతో
వాదిస్తే ఫర్దర్ గా మీ ఇద్దరు నువ్వు అది చేసావు ఇది చేశారు పాస్ట్ లో జరిగినవన్నీ కూడా తీసుకోవద్దండి. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఎందుకంటే పాస్ట్ లో జరిగిపోయిందని మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు పాస్ట్ లో జరిగిపోయిన దాని గురించి మనం ఎంత బాధపడినా ఎంత ఏడ్చినా కూడా దాన్ని మళ్ళీ తిరిగి మనం తీసుకురాలేం. కాబట్టి ఏదైతే ఉందో ఒకే బాధ ఉంటది. ఏదైనా పాస్ట్ లో మనకి ఏదన్నా సాడ్గా ఏదైనా జరిగితే కనుక పాస్ట్ లో బాధ ఉంటది. ఆ బాధని మనం 1 or 2 days ని మనము బాధపడాలి, ఏడ్చే వాళ్ళు ఏడ్చేసేయండి. దాని నుంచి మనం రికవరీ అవ్వాలి, మూవ్ ఆన్ అవ్వాలి. మూవ్ ఆన్ అవ్వడం వల్ల ఏంటంటే ప్రెజెంట్ ని మనం ఎంజాయ్ చేస్తాము, ఫ్యూచర్ అనేది కూడా మనం చూసుకుంటాము. అదే మీరు పాస్ట్ లైఫ్ లోనే బాధపడుతూ ఎవరైనా మోసం చేసినా, లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ వల్ల బ్లాక్ చేసుకున్నా, లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ వల్ల వాళ్ళు వదిలేసినా కూడా అక్కడే మీరు స్ట్రక్ అయిపోతున్నారు. చాలా మంది కూడా అలా స్ట్రక్ అవ్వద్దు. ఎప్పుడు కూడా లైఫ్ లో ముందుకెళ్ళడం అనేది చాలా అవసరం. ఇప్పుడు తన మీ లైఫ్ లోకి వచ్చారు అంటే మీ డెస్టినీలో ఉంది కాబట్టే వచ్చారు. అది ఫ్యాక్ట్ అనమాట. అది మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. ఇప్పుడు తను ఎక్కడో ఉన్న వాళ్ళు నన్ను ఇక్కడికి మా ఇద్దరికి కనెక్షన్ ఇచ్చారు అంటే డెస్టినీలో ఉంది, తలరాతలో ఉంది కాబట్టి మేమిద్దరం కలుసుకున్నాము. అలాగే ఇప్పుడు విడిపోయాము అంటే తలరాతలో ఇన్ని రోజుల వరకే మా ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని మీరు యాక్సెప్ట్ చేయగలిగి ఓకే ఫర్దర్ గా మా ఇద్దరికి మళ్ళీ రీయూనియన్ ఉంటే గనక దేవుడు అని మళ్ళీ కలపాలి, మీ ఇద్దరికి ఇంకా కొన్ని రోజులు ఉంది, లేకపోతే మీకు లైఫ్ లాంగ్ అటాచ్మెంట్ అనేది ఉందని అంటే గనక మీరు వెయిట్ చేయండి. అంతేగాని జరిగిపోయిన దాని గురించి పాస్ట్ లో ఇంత హ్యాపీగా ఉన్నాం అసలు సడన్ గా ఎందుకు ఇలా అయిపోయిందన్న ఇదిలో మీరు బాధపడుతూ కూర్చున్నారు అనుకోండి, ప్రెజెంట్ మీకు ఏం కనిపించదు, ఫ్యూచర్ మీకు ఏం కనిపించదు, రెండు వేస్ట్ అయిపోతాయి. టైంని ఎప్పుడు కూడా మనము తీసుకురాలేము. ఈవెన్ 1 minute 1 second కూడా మనము తీసుకురాలేము. కాబట్టి ఏదైతే పాస్ట్ ఈజ్ పాస్ట్ వదిలేసేయండి. ఫ్యూచర్ ఈజ్ అది మన చేతిలో ఉండదు. జరిగిపోయిన దాన్ని మనం ఏం చేయలేము, జరగబోయేది మనము ముందే చెప్పలేము. కాబట్టి ఏదైతే ప్రెజెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మన చేతిలో ఉంటుంది. దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఆ రిలేషన్ ని గుడ్ వేలో తీసుకెళ్లాలా, రాంగ్ వేలో తీసుకెళ్లాలా, బ్రేకప్ చెప్పాలా అండ్ రీయూనియన్ అవ్వాలా అనేది మీ చేతుల్లోనే ఉంటది. ఏ తప్పైనా కూడా ఇద్దరి సైడ్ నుంచే ఉంటది. కంపల్సరీ ఒకరి సైడ్ నుంచే 100% ఉంటదని అనలేదు. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే కనుక ఇంకొకరు దాన్ని ఆర్గ్యూ చేసి ఇంకా దాన్ని పెద్ద చేసుకుని బ్రేకప్ దాకా వెళ్తున్నారు. అట్లా కాకుండా ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని అసలు జరిగిన విషయం ఏంటని తెలుసుకోవడం, మిస్కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్స్ వల్లే 100% లో ఒక 70% అనేవి బ్రేకప్ అవ్వడము, ఈ గొడవలు జరగడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఇద్దరు ఫేస్ చేస్తా ఉన్నారు. సో ఎవరైతే పైల్ నెంబర్ 1 ఉన్నారో మీ పార్ట్నర్ అయితే జెన్యున్ గానే లవ్ చేస్తున్నారు. మీకు బాబా గైడెన్స్ అనేది చూద్దాము మీ పార్ట్నర్ విషయంలో. తర్వాత లవ్ ఫీలింగ్స్ కూడా చూద్దాము. విచారము మరియు ఆనందము. విచారము మరియు ఆనందం ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి. ఇప్పుడు మన లైఫ్ లో హ్యాపీనెస్ ఎలా ఉంటుందో సాడ్నెస్ కూడా అలానే ఉంటది. అంటే బాధ ఎలా ఉంటుందో ఆనందం సంతోషం కూడా అలానే ఉంటది. మనము సంతోషం వచ్చినప్పుడు నా లైఫ్ లో ఎంత బాగుంది, సంతోషం వచ్చినప్పుడు ఎంజాయ్ చేసినప్పుడు బాధ అనేది కూడా మన లైఫ్ లో ఒక పార్టే అని చెప్పి మనము యాక్సెప్ట్ చేయగలగాలి. అంతేగాని నా లైఫే ఎందుకు ఇలా అయిపోయింది, నా లైఫ్ లోనే ఎందుకు ఇట్లా మిస్అండర్స్టాండింగ్ జరుగుతున్నాయి, నా లైఫ్ లోనే బ్రేకప్లు ఎందుకు అయిపోతున్నాయి, నా లైఫ్ లోనే ఎందుకు లాసెస్ జరుగుతున్నాయి అని బాధపడతా కూర్చుంటే ప్రెజెంట్ ఏముండదు, ఫ్యూచర్ ఏముండదు. నా లైఫ్ ఇంతే అనుకున్న వాళ్ళకి ఇంతే లాగానే ఉంటది. దైవ సంకల్పము. బాబాకి నీ విధి నిర్ణయాన్ని ఇవ్వు కానీ నీ వాంఛిత రచనలకు కాదు. ఇప్పుడు ఏదైతే మన ప్రెజెంట్ అంటే మన డెస్టినీలో ఏదైతే ఉంటుందో అదే మన లైఫ్ లో జరుగుతుంది. సో మనము అది అందరికీ తెలుసు కానీ యాక్సెప్ట్ చేయరన్నమాట. మనం ఏం చేయాలంటే మనకి ఏదైతే డెస్టినీలో రాసి ఉంటుందో మన తలరాతలో ఏదైతే ఉంటుందో అదే మనకు వస్తుందని మనం యాక్సెప్ట్ చేయగలిగిన రోజు అది గుడ్ అయినా మనం యాక్సెప్ట్ చేస్తాము, బ్యాడ్ గా జరిగినా కూడా సాడ్ గా ఏమైనా జరిగినా కూడా అది కూడా మనకి యాక్సెప్ట్ చేస్తాం. బాధ ఉంటది కొంచెం కొంచెం ఉన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయిపోతారు అనమాట.
సో అదే చెప్తున్నారు బాబా అని. అంతేగాని నీకేదైతే నీ తలరాతలు ఏదైతే ఉంటుందో అదే నీ లైఫ్ లో వస్తుంది, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి. అంతేగాని నీకు ఏవైతే కోరికలు ఉన్నాయో, నేను మంచిగా ఉండాలి, నేను మెడలు కట్టేసేయాలి, నాకు కోట్లు రావాలి, ఇలాంటివి నువ్వు నాకు చెప్పకు. నీ నిజంగా నీ లైఫ్ లో మెడలు కొట్టేసేయాలా, మీ ఇద్దరికి రీయూనియన్ ఉంది అని అంటే రీయూనియన్ తప్పకుండా ఉంటుందని చెప్తున్నారు. మౌనం యొక్క భాష నేర్చుకోండి, ఇది 1000 పదముల కన్నా ఎక్కువ. ఇప్పుడు ఏ రిలేషన్ లో కూడా మన పార్ట్నర్ కి మనము మన పార్ట్నర్ ఉన్నారంటే వాళ్ళకి ఎలా ఉండాలంటే బాండింగ్, వాళ్ళు సైలెంట్ గా ఉన్నా కూడా మనకు వాళ్ళ మనసులో విషయాలు ఏదో ఒక ప్రాబ్లం ఉండబట్టే సైలెంట్ గా ఉన్నారని తెలుసుకునేంతగా బాండింగ్ అనేది ఉండాలి. మౌనం యొక్క భాష నేర్చుకోండి, ఇది 1000 పదముల కన్నా ఎక్కువ. ఒకవేళ వాళ్ళు సైలెంట్ గా ఉన్నారంటే ఓకే, వీళ్ళకి ఏదో సిచ్యువేషన్ జరిగింది, ఏదో సిచ్యువేషన్ జరగంది, వీళ్ళు మౌనంగా ఉండరు అని వాళ్ళ ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ కూడా, సైలెన్స్ ని కూడా మీరు అర్థం చేసుకోగలిగే విధంగా మీ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది ఉండాలని అంటున్నారు. నిర్లిప్తత, మనుషులు మరియు పరిస్థితుల నుండి నిర్లిప్తంగా ఉండండి. నిర్లిప్తత అంటే మనుషులు మరియు పరిస్థితుల నుండి పారిపోవడం కాదు, వాటికి మీపై నియంత్రణ ఇవ్వద్దు. అంటే ఇప్పుడు మనకి ఏవైతే మనుషులు కానివ్వండి, మన చుట్టుపక్కల ఉన్న మనుషులు కానివ్వండి, సిచ్యువేషన్స్ కానీ మనము నిర్లిప్తంగా ఉండండి. నిర్లిప్తత అంటే మనుషులు పరిస్థితులు అంటే ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ జరుగుతుందో దానికి కొంచెం అలర్ట్ గా ఉండాలన్నమాట. అలర్ట్ గా ఉండాలి తప్ప ఆ సిచ్యువేషన్, ఇప్పుడు ఒకవేళ బ్యాడ్ సిచ్యువేషన్ జరిగిందంటే ఆ బ్యాడ్ సిచ్యువేషన్ ఏదైతే జరిగిందో దాని నుంచి మనము ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మీరు మీ పార్ట్నర్ ఉన్నారు, మీ ఇద్దరి మధ్య ఏదైనా థర్డ్ పర్సన్ రావడమో, థర్డ్ పార్టీ రావడమో, లేకపోతే ఏదైనా గొడవలు అయ్యి మీ ఇద్దరు విడిపోవాల్సి వచ్చింది, లేకపోతే మీ ఇద్దరి మధ్య వేరే ఎవరన్నా వాళ్ళ మీ ఇంట్లో కానివ్వండి వాళ్ళ ఇంట్లో కానీ తెలిసినప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు పారిపోయారు అనుకోండి, సరే ఈ ప్రాబ్లం వచ్చేసింది కాబట్టి దీని ఫర్దర్ గా ఇంకా వేరే ప్రాబ్లమ్ క్రియేట్ అయిపోతుంది, పెద్ద ఇష్యూ అయిపోతుందని చెప్పి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం భయపడిపోయి మీరు వదిలేశారు అనుకోండి, ఈ రిలేషన్ బ్రేక్ చేసేసుకున్నారు అనుకోండి, అప్పుడు ట్రూ లవ్ ఎట్లా అవుతుంది? సో అలా చేయకుండా ఏదైతే ప్రాబ్లం ఉందో దాని సొల్యూషన్ కి మీరు ట్రై చేయండి అని చెప్తున్నారు. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన బాబా గైడెన్స్ అనేది. లవ్ రీడింగ్స్ కూడా చేద్దాము. లవ్ ఫీలింగ్, నీ పార్ట్నర్ లవ్ ఫీలింగ్స్ అనేది చూద్దాము. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఐ వన్నా కీప్ యూ ఫర్ ఎ లాంగ్ టైమ్. నిన్ను నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే నిన్ను నేను లైఫ్ లాంగ్ చూసుకోవాలనుకుంటున్నాను, నా దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ వన్స్ అటెన్షన్, యు ఆర్ ఈజ్ ఎనఫ్. నాకు ఎవరి గురించి ఆలోచన ఎవరు అవసరం లేదు, నువ్వు తప్ప. నాకు నువ్వున్నా సరిపోతుంది. Every time I look at the keyboard, I see that you and I are always together. ఎప్పుడైనా కూడా నేను ఫోన్ కీబోర్డ్ లో కానీ ల్యాప్టాప్ కీబోర్డ్ లో వర్క్ చేసుకునేటప్పుడు కానీ ఐ అండ్ యూ చూశాను అంటే ఎప్పుడు కూడా మన ఇద్దరమే గుర్తొస్తాము, మన ఇద్దరం కలిసి ఉన్నది, మన ఇద్దరమే గుర్తొస్తాము, మన ఇద్దరు ఎప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటాను. అట్లీస్ట్ వీఆర్ అండర్ ద సేమ్ స్కై, మన ఇద్దరము ఒకే స్కై కింద ఉన్నాము, అంటే మన ఇద్దరు ఆలోచనలు కూడా ఒకేలాగా ఉన్నాయి అని. సో ఇదనమాట మీకు సంబంధించిన లవ్ ఫీలింగ్స్. సో ఇది పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించింది. సో నెక్స్ట్ పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించింది చూద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో వాళ్ళకి రెజనేట్ అయితే కనుక తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీని వల్ల మీకు ఏమవుతుందంటే రెజనేట్ అయింది, ఏదైతే పాజిటివ్ గా రెజనేట్ అయిందో అది మీ లైఫ్ లోకి వస్తుంది. అండ్ ఏంటంటే లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి, మీలాంటి పర్సన్స్ కి ఇంకొంతమందికి యూజ్ అవుతాయి అన్నమాట. 4 ఆఫ్ కప్స్, ఎవరైతే పైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాము. 4 ఆఫ్ కప్స్, జడ్జిమెంట్, నైట్ ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ స్వర్డ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, కింగ్ ఆఫ్ పెంటికల్స్.
ఎవరైతే ఈ పైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో వీళ్ళు ఎలా ఉన్నారంటే ప్రెజెంట్ వీళ్ళ పార్ట్నర్ వీళ్ళని మోసం చేస్తున్నారు అన్న ఫీలింగ్ లో మీరు ఉన్నారు, కానీ మీ పార్ట్నర్ అయితే 100% జెన్యున్ గానే ఉన్నారు. వాళ్ళు మీకు కొంచెం నిదానంగా ఉండే పర్సన్ కూడా, వాళ్ళు కొంచెం మీరు జెన్యున్ గానే ఉన్నారు, కానీ మీ మైండ్ లో ఏమి నడుస్తుందంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అన్న ఫీలింగ్ లో మీరు ఉన్నారు. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే మీ సైడ్ నుంచి వాళ్ళు ఎలా అనుకుంటున్నారు అంటే మీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు వాళ్ళ లైఫ్ లో రావడం వలన వాళ్ళ లైఫ్ అనేది టర్న్ అయిపోయింది, వాళ్ళ లైఫ్ లో గుడ్నెస్ అనేది, గుడ్ లక్ అనేది వచ్చిందన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉంటున్నారు. కాకపోతే మీ మధ్య కొన్ని కొన్ని మిస్అండర్స్టాండింగ్ అయితే జరిగినాయి. మీ లైఫ్ లో వాళ్ళు ఏదో మోసం చేయడానికి అయితే రాలేదు, మీరైతే అదే అనుకుంటున్నారు అన్నమాట. వాళ్ళు మీ లైఫ్ లో మోసం చేయడానికే వచ్చారు, మిమ్మల్ని ఎప్పుడు కూడా బాధ పెడతానే ఉన్నారు అని అన్న ఫీలింగ్ లో. ఇదంతా ఏంటంటే మీ ఇమాజినేషన్ అన్నమాట. ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఆ సిచ్యువేషన్ ని మీరు ఏంటంటే మీకు కొంచెం ఎక్కువగా ఆలోచించే, అంటే ఆలోచించాల్సిన దానికన్నా కూడా ఎక్కువగా ఆలోచించే మెంటాలిటీ ఉంది. కాబట్టి మీరు ఏమనుకుంటున్నారంటే లేదు తను నన్ను మోసం చేయడానికే నా లైఫ్ లోకి వచ్చారు, దానివల్లే నా లైఫ్ ఇలా ఉంది, అందుకే నాకు దూరంగా పెడుతున్నారు. కొంచెం ఏంటంటే మీకు అనుమానం కూడా ఉందన్నమాట. మీరు ఎప్పుడు కూడా మేబీ తన లైఫ్ లో వేరే ఎవరైనా పర్సన్ వచ్చారేమో, థర్డ్ పార్టీ ఎవరైనా వచ్చారేమో, అందుకే నన్ను పట్టించుకోవట్లేదేమో, ఇదివరకు ఉన్నంత ప్రేమ చూపించట్లేదేమో, ఇప్పుడు అంత లవ్ కేరింగ్ అనేది చూపించట్లేదేమో, నాకు టైం అసలు ఇవ్వట్లేదు అన్న ఫీలింగ్ లో మీరు ఉంటున్నారు. కానీ అది ఓన్లీ మీ సైడ్ నుంచి మీరు క్రియేట్ చేసుకున్నది తప్ప వాళ్ళు 100% జెన్యున్ గానే ఉన్నారనమాట. వాళ్ళు మీకు 100% మిమ్మల్ని మోసం చేయడానికైతే రాలేదు, మీ మీద ప్రేమతోనే వచ్చారు, 100% జెన్యున్ గానే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మీకు ఎప్పుడు కూడా అంతా ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళ వర్క్ ఏదైతే ఉందో వాళ్ళ వర్క్ వలన వాళ్ళు కొంచెం బిజీగా ఉండడం వల్ల వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా ఇప్పుడు కొంచెం వాళ్ళ సిచ్యువేషన్ కూడా అంత మంచిగా లేదు. దాని వల్ల ఏంటంటే కొన్ని మనీ స్టక్ లో కూడా ఉన్నారు, మనీ విషయంలో కూడా కొన్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, హెల్త్ పరంగా కూడా కొన్ని ఫేస్ చేస్తున్నారు. దాని వల్ల ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల మీకంత టైం ఇవ్వలేకపోతున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే జెన్యున్ గా లేరని కదా, వాళ్ళు జెన్యున్ పర్సన్స్. మీరు ఆలోచించే విధానం కొంచెం రాంగ్ గా ఉంది ప్రెజెంట్ వాళ్ళ గురించి. మీరు ఏంటంటే ఎందుకు ఇదివరకు ఉన్నంత ప్రేమ ఎందుకు చూపించట్లేదు, ఇప్పుడు నాకు అంత టైం ఎందుకు ఇవ్వడం లేదు, ఇప్పుడు ఎందుకు చేంజ్ అయ్యారు, వేరే ఎవరైనా తన లైఫ్ లో వచ్చేసారా, దానివల్ల నాకు టైం ఇవ్వట్లేదేమో అని అన్న అనుమానం అయితే మీ లైఫ్ లో మీకుందనమాట. దానివల్లే ఉంది. కానీ మీరు ఏదైతే రియలైజ్ అయితే ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఈ సిచ్యువేషన్ మీకు మీరుగా తెచ్చుకున్న సిచ్యువేషన్ అనమాట. మేబీ మీ ఇద్దరు లో కాంటాక్ట్ లో ఉంటే కనుక మీకు మీరుగా అనుకున్న దాని వల్లే మీ ఇద్దరు కొంచెం దూరంగా ఉన్నారు తప్ప తను మిమ్మల్ని మోసం చేయడానికి రాలేదు, తను జెన్యున్ గానే ఉన్నారు. 100% మీతో జెన్యున్ గానే మీ లైఫ్ లోకి వచ్చారు. ఫ్యూచర్ లో మీ ఇద్దరి మీద ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఇదంతా రికవరీ అయిపోయి ఫర్దర్ గా మీ ఇద్దరికి మంచి ఎండింగ్ అనే మంచి లైఫ్ అనేది, గుడ్ లక్ అనేది, మంచి మీకు ఏదైతే పాజిటివ్ గా ఉందో అదనేది పాజిటివ్నెస్ అనేది మీ లైఫ్ లోకి వస్తుంది. తప్పకుండా గుడ్ న్యూస్ అనేది మీరు వింటారు. సో తను ప్రెజెంట్ కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, కొంచెం మీరు దాన్ని అర్థం చేసుకోండి. అది ఫైనాన్షియల్ ప్రాబ్లం అవ్వండి, హెల్త్ ప్రాబ్లం అవ్వండి, దాని గురించి మీరు ఎప్పుడైతే రికగ్నైజ్ అవుతారో తన సైడ్ నుంచి తన విషయంలో మీరు తప్పు చేశారని, తప్పుగా రాంగ్ గా ఆలోచిస్తున్నారని మీరు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో అప్పుడు తను నిజంగానే జెన్యున్ గా ఫీల్ అవుతున్నారు అనుకున్నా అప్పుడే మీ లైఫ్ అనేది మీకు ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఉందో ఈ సిచ్యువేషన్ లో బయటకు వస్తారు అండ్ మీ లైఫ్ కూడా బాగుంటుంది అనమాట. సో ప్రెజెంట్ వాళ్ళు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి కొంచెం వాళ్ళకి టైం ఇవ్వండి. కొంచెం వాళ్ళ టైం ఇచ్చి వాళ్ళకు కొంచెం రికవరీ అవ్వడానికి కొంచెం టైం ఇస్తే కనుక తప్పకుండా మళ్ళీ మీ ఇద్దరికి రియూనియన్ అవుతుంది. అండ్ వాళ్ళు 100% మీ లైఫ్ లోకి వచ్చింది మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రం కాదు. సో ఇదన్నమాట ఫైల్ నెంబర్ 2. మెయిన్ ఏంటంటే ఏదైనా కూడా మీరు వర్డ్స్ మీ ఒక్కొక్క టైంలో ఏంటంటే వాళ్ళ వర్డ్స్ అనేవి మీకు కొంచెం బాధని కలిగించవచ్చు. దానివల్ల కూడా మీరు ఏందనుకుంటున్నారంటే ముందు ఉన్నంత ప్రేమ నాకు లేదు కాబట్టి వీళ్ళ లైఫ్ లో వేరే ఎవరో వచ్చేసారు, అందుకే నేను ఇప్పుడు నచ్చట్లేదు అన్న ఫీలింగ్ మీకుంది. కానీ తన ఇంటెన్షన్ అది కాదు. తన ఇంటెన్షన్ ఏంటంటే తన లైఫ్ లో తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వల్ల తను కొంచెం ఎవరికి చెప్పుకోలేని పర్సన్ కాబట్టి దాని వల్ల తనకి ఏమనిపిస్తుందంటే కొంచెము
ఒక్కొక్కసారి మీరు ఒకటికి రెండు సార్లు విసిగించడం వల్ల కూడా తనకి ఏంటంటే కోపం వచ్చి తను ఏదో ఒకటి అనేయడము, దాని వల్ల మీ ఇద్దరి మధ్య మిస్కమ్యూనికేషన్ అవడం, మిస్అండర్స్టాండింగ్స్ రావడం అనేది జరుగుతుంది. ఇదనమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. బాబా గైడెన్స్ కార్డు కూడా మనం తీద్దాము పైల్ నెంబర్ 2 వాళ్ళకి. ఎవరైతే పైల్ నెంబర్ 2 ఉన్నారో మీకు బాబా గైడెన్స్ అనేది మీ పార్ట్నర్ అండ్ మీ విషయంలో బాబా ఏం గైడెన్స్ ఇస్తారనేది కూడా మనం చూద్దాము. వర్తమానంలో జీవించండి. రేపు అనేది ఒక కల్పన, ఏనాటికి ఈ రోజు మాత్రమే. అంటే ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరు. ఫ్యూచర్ లో తను నాతో ఇలా ఉంటాడా, అలా ఉంటాడా, ఫ్యూచర్ లో ఇలానే గొడవ పడుతూ ఉంటాడేమో, పాస్ట్ లో అయితేనేమో మంచిగా ఉన్నాడు, ఇప్పుడు ప్రెజెంట్ సరిగ్గా ఉండడం లేదు, ఫ్యూచర్ లో కూడా ఇలానే ఉంటదేమో, తన కమిట్మెంట్ ఇవ్వట్లేదు నాకు, తనతో లైఫ్ లాంగ్ నేను ఇలానే ఉంటానా అన్న ఫ్యూచర్ గురించి ఎక్కువ మీ మైండ్ లో తిరుగుతా ఉందన్నమాట తన విషయంలో. సో ఫ్యూచర్ గురించి వదిలేసండి. రేపు పొద్దున ఎవరు ఉంటారో, పడుకున్న వాళ్ళు నిద్రపోయి లేస్తారో లెగవరో అన్నది కూడా ఎవరికి గ్యారంటీ లేదు. అలాంటిది మీరు ఫ్యూచర్ గురించి ఒక 5 years తర్వాత, 10 years తర్వాత ఇదంతా మీరు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవడం వల్ల ఏమి రాదు. ఏమో బయటకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారన్న నమ్మకం ఎవరికీ లేదు కదా. సో ఫ్యూచర్ గురించి ఆలోచించడం మానేసి ప్రెజెంట్ మాత్రమే మన లైఫ్ లో ఉంది. మన చేతులు ఏదైనా ఉందంటే ప్రెజెంట్ మాత్రమే, దాన్నే మనం యూజ్ చేసుకోవాలి. ఏదైనా చేయాలన్నా, చెప్పాలన్నా కూడా ఏమైనా చేయాలన్నా జరుగుతుంది. సో ప్రెజెంట్ అనేది మీరు ఆలోచించండి కానీ ఫ్యూచర్ గురించి ఆలోచించకండి అని చెప్పి బాబా అనేది మీకు గైడెన్స్ కింద చెప్తున్నారు. జంతువుల పట్ల కరుణ. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ లో నుంచి మీరు కొంచెం రికవరీ అవ్వాలంటే పెట్స్ ఉంటాయి కదా, కుక్కలకి కానివ్వండి, డాగ్స్ కానివ్వండి, లేకపోతే ఇంటి దగ్గర ఏమన్నా పిల్లులు, కాకులు, పావురాలు, సిటీలో హైదరాబాద్ సిటీలో ఉండే వాళ్ళకి పావురాలకి కొరత ఏమి ఉండదు. సో పావురాలకి, పిచుకలకి, పక్షులకి, యానిమల్స్ అంటే ఇంకా ఆవులకి, ఇలాంటి వాటికి ఫీడింగ్ అనేది చేయండి. అంటే ఏదైనా తినిపించండి, బిస్కెట్స్ వేయండి, లేకపోతే పక్షులకి ధాన్యం వేయండి, అన్నం పెట్టండి. ఇట్లాంటివి ఏమైనా పెట్టడం వల్ల ఏదైతే మీ లైఫ్ లో పాస్ట్ లో ఏమైనా కర్మలు ఏమైనా ఉంటే గనక, కర్మ ఫలితాలు ఏమైనా ఉంటే గనక అవి రిమూవ్ అవుతాయి అన్నమాట. మీరు నాలాంటి వారే, నిరుపేదలకు, ఆకలితో ఉన్న వారికి, బాధ తప్తప హృదయాలకి నేను చేరువలో ఉంటాను. మీరు ఎలా అయితే బాబా ఎవరైతే పేదలకి కానివ్వండి, ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళకి కానివ్వండి, నిరుపేదలకి కానివ్వండి, బాధపడే వాళ్ళకి కానివ్వండి, వాళ్ళందరికీ ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటాడు. అలానే మీరు కూడా ఎవరైనా హెల్ప్ కోసం మిమ్మల్ని అడిగారంటే తప్పకుండా మీరు హెల్ప్ చేసే పర్సనే అనమాట. వాళ్ళు అడిగినా అడగకపోయినా కూడా మీరు హెల్ప్ చేస్తారు వాళ్ళకి. సో దాన్ని మీరు మెయింటైన్ చేయండి. దాన్ని ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి వీళ్ళకి చేయకూడదు, వీళ్ళకి చెయ్యాలన్న సిచ్యువేషన్ అనేది తెచ్చుకోమాకండి, మెంటాలిటీ అనేది చేంజ్ చేసుకోవద్దని చెప్తున్నారు. విశ్వాసము. మీకు సమాధానం లభించకపోయినను విశ్వాసము, సహనముతో ఉండండి. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ లో మీరేమైనా మీ పార్ట్నర్ ఏదన్నా అడిగినా కూడా తన సమాధానం ఇవ్వకుండా కొంచెం ఏదైతే అదైంది, ఎవరు దేవుడు చూసుకుంటాడులే, ఎవరు జెన్యున్ గా ఉంటే వాళ్ళ లైఫ్ లోనే మంచిగా ఉంటది, నేను తప్పు చేస్తే ఆ దేవుడే నన్ను చూసుకుంటాడు, నువ్వు తప్పు చేస్తే దేవుడే చూసుకుంటాడులే అని చెప్పి ఇలాంటి మాటలు చెప్పడము, లేకపోతే రాంగ్ అంటే లేకపోతే ఏదైనా అడిగినా కూడా సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండడం కానీ, ఆన్సర్స్ ఇవ్వకపోవడం కానీ ఇట్లా చేస్తే గనక మీరు నమ్మకంతో అండ్ తన మీద నమ్మకంతో అండ్ విశ్వాసంతో, లేదు తను మంచివాడే, నాకు ఏదైనా సమాధానం ఇవ్వకపోతే దానికంటూ ఒక రీజన్ ఉంటది అని మీరు ఆలోచించుకొని మీరు కొంచెం పేషెన్సీతో కనుక ఉంటే గనక అన్ని కూడా సెట్ అవుతాయి అని చెప్తున్నారు బాబా. ఇదనమాట ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి బాబా గైడెన్స్ నుంచి గైడెన్స్. అలాగే మీ పార్ట్నరు మీకు చెప్పాలనుకుంటున్న లవ్ ఫీలింగ్స్ కూడా చూద్దాము. ఎవ్రీ టైమ్ ఐ థింక్ అబౌట్ యూ మై హార్ట్ డాన్స్. ఎప్పుడైతే నేను నీ గురించి ఆలోచిస్తానో నా మనసు ఉర్రూకలుగుతుంది, అంటే నా సంతోషంతో డాన్స్ చేస్తుంది.
హెవెన్ ఈజ్ ఎ ప్లేస్ ఆన్ ఎర్త్ విత్ యూ. హెవెన్ స్వర్గం అనేది ఒక ప్లేస్ అనేది నాకు ఈ భూమి మీద నీతోనే ఉంది. స్వర్గం కనిపిస్తుంది అంటే మీతో తను ఉండడం వల్ల. ఈవెన్ ద స్మాలెస్ట్ మూమెంట్ స్పెండ్ విత్ యూ ఫీల్స్ లైక్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. అంటే మీతో గడిపిన చిన్న చిన్న విషయాలు, బైక్ మీద వెళ్ళడం కానివ్వండి, మీతో టైం స్పెండ్ చేయడం కానివ్వండి, వీడియో కాల్లో మాట్లాడడం కానివ్వండి, చాటింగ్ చేయడం కానివ్వండి, కాల్స్ మాట్లాడడం కానివ్వండి, లేదంటే ఎక్కడికైనా బయటికి అవుటింగ్కి వెళ్ళినప్పుడు మీ ఇద్దరి మధ్య డిస్కషన్స్ కానివ్వండి, ఎక్కడికైనా వెళ్ళడం కానీ, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కూడా తనకి లైఫ్లో ఒక బెస్ట్ మూమెంట్గా ఉండిపోయాయంట. ఎవ్రీ టైమ్ ఐ మిస్ యూ ఐ జస్ట్ విష్ ఐ కుడ్ హగ్ యూ టైట్ అండ్ నెవర్ లెట్ యూ గో ఎనీవేర్. ఎప్పుడైతే నేను నిన్ను మిస్ అవుతానో అప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఒకసారి నేను హగ్ చేసుకుని గట్టిగా అండ్ ఎప్పుడు నిన్ను నా నుండి పంపించొద్దు అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. సో ఇదనమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. ఎవరికైతే పైల్ నెంబర్ 2 రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ పైల్ నెంబర్ 3, ఎవరైతే పైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాము. కింగ్ ఆఫ్ కప్స్, 5 ఆఫ్ వ్యాండ్స్, 3 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్, సన్ అండ్ ద చారియట్ అండ్ 10 ఆఫ్ కప్స్. ఎవరైతే పైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించి చూద్దాము. మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేయడానికే మీ లైఫ్ లోకి వచ్చారా, లేదా మిమ్మల్ని జెన్యున్ గానే లవ్ చేశారా, లేకుంటే ఇప్పుడు నో కాంటాక్ట్ లో ఉంటే కనుక ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ చూద్దాం మనము. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ 100% జెన్యున్ గానే లవ్ చేశారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే చాలా కోపము, తొందరపాటు అండ్ క్విక్ గా డెసిషన్ తీసుకునే పర్సన్. మేబీ మీ ఇద్దరు ఇప్పుడు ప్రెజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లోనే ఉండొచ్చు. ఎందుకంటే తను ఆలోచించి తీసుకునే పర్సన్ కాదనమాట. ఏదైనా నిమిషాల్లో జరిగిపోవాలన్నమాట. క్విక్ గా ఏదన్నా సిచ్యువేషన్ జరిగిందంటే దాని గురించి తెలుసుకుని అర్థం చేసుకునేంత ఓపిక, పేషెన్సీ ఉన్న పర్సన్ అయితే కాదు. తను మీ లైఫ్ లోకి జెన్యున్ గానే వచ్చారు, 100% జెన్యున్ గానే వచ్చారనమాట. జెన్యున్ గానే మీ లవ్ ను కోరుకున్నారు. మీరు తను ఏంటంటే తను మీ దగ్గర ఎలా ఉన్నారని ఒక చిన్న పిల్లవాడు మెంటాలిటీతో ఉన్నారనమాట. తనకి ఏది అనిపిస్తే అది అనేయడము, ఏది చేయాలనిపిస్తే తను చేయడం. మీ దగ్గర తనకి 100% అన్ని రైట్స్ ఉన్నాయి అన్న ఫీలింగ్స్ అని అనుకున్నారని. ఒక అమ్మ దగ్గర ఒక పిల్లవాడు ఎట్లా అయితే తనకు ఎలా తనకు నచ్చినట్టుగా అన్ని ఎలా చేస్తారో మీ దగ్గర కూడా వాళ్ళు అలానే ఉన్నారనమాట. కోపం వచ్చినప్పుడు కోప్పడే వాళ్ళు, ప్రేమ వచ్చినప్పుడు ప్రేమ చూపించే వాళ్ళు, తిట్టాలనిపించినప్పుడు తిట్టేవాళ్ళు, మంచిగా కేరింగ్ తీసుకోవాలనిపించినప్పుడు కేరింగ్ తీసుకునే వాళ్ళు. ఎందుకంటే మీ సైడ్ నుంచి అన్ని 100% అన్ని కూడా తనకి లభించాయి అనమాట. మీరు ఒక మంచి మదర్ లాగా, ఒక మంచి ఫ్రెండ్ లాగా వాళ్ళు అనుకున్నారు. అందుకని మీ దగ్గర తను ఎలా ఉన్నారంటే ఒక పిల్లవాడు అయితే ఎలా ఉంటాడో ఒక మదర్ దగ్గర కానీ పేరెంట్స్ దగ్గర అలా మీ దగ్గర ఉన్నారనమాట తను. అండ్ మీతో బయటకు వెళ్ళడం కానీ, మీతో టైం స్పెండ్ చేయడం కానీ, మీతో సెలబ్రేషన్ చేసుకోవడం కానీ, షాపింగ్ చేయడం కానీ, ఇవన్నీ తనకు చాలా ఇష్టం అన్నమాట. అందుకే మీరు ఎప్పుడైనా బయటకు వెళ్దామన్నా కూడా తను రెడీగా ఉండేవాళ్ళు అన్నమాట. ఎప్పుడైనా బయటకు వెళ్దామని అంటే తన సైడ్ నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మీతో టైం స్పెండ్ చేసే టైం ఉంటుంది. మీతో టైం స్పెండ్ చేయడం తనకు చాలా ఇష్టం అన్నమాట. బయట కలవడం కానివ్వండి, బయటకు వెళ్ళడం కానివ్వండి తనకు చాలా ఇష్టము. అందుకే తను ఎప్పుడు కూడా మీతో జెన్యున్ గానే లవ్ చేశారు. తను ఏంటంటే పైకి అంతా ఎక్స్ప్రెస్ చేయకపోయినా కూడా తను కొంచెం ఫైర్ ఎలిమెంట్ కాబట్టి మీరేంటంటే కొంచెం ఎమోషనల్ పర్సన్ అనమాట. తను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫైర్ ఎలిమెంట్ వాళ్ళందరూ కూడా ఇలానే ఉంటారు అనమాట. ఏంటంటే వాళ్ళకి అన్ని కూడా క్విక్గా జరిగిపోవాలి. తను ఏదైనా అడిగారనుకోండి, 1కి 2 సార్లు అడిగే అలవాటు అయితే ఉండదు వాళ్ళకి. అంత పేషెన్సీ ఓపిక అనేది ఉండదు వాళ్ళకి. సో అన్ని వెంటనే ఒక క్వశ్చన్ అడిగారా వెంటనే ఆన్సర్ వచ్చేసేయాల. దాన్ని నాంచడము, సాగదీయడము, కొంచెం సస్పెన్స్ పెట్టడం ఇట్లాంటివి చేస్తుంటే వాళ్ళకి సస్పెన్స్ వల్ల కోపమే వస్తుంది, అది ఇంకెక్కడికో వెళ్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే కొంచెం
డ్యూయల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు అనమాట. అందువల్లనే వాళ్ళని ఏందంటే కొంచెం మీ గురించి పాజిటివ్‌గా ఆలోచిస్తారు. కొంచెం మీ గురించి నెగెటివ్‌గా ఆలోచిస్తారు. దానివల్ల ఏందంటే ఎప్పుడూ కూడా ఒక్కొక్కసారి ఏమనిపిస్తదంటే వాళ్ళు వాళ్ళ కెరియర్‌ని చూజ్ చేసుకుందాం, మన ఫ్యామిలీని చూజ్ చేసుకుందాము, ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళొద్దు, ఎండ్ చేసేద్దాము, ఎందుకు రిస్క్ తీసుకోవడం అన్న ఫీలింగ్‌లో ఉంటారు. ఒక్కొక్కసారి ఏందంటే మీరు లేకపోతే తన లైఫ్ హ్యాపీగా ఉండదు. మీరు తన లైఫ్‌లో అన్నీ అనుకుని మీ వల్ల తనకి హ్యాపీనెస్ వచ్చింది. మీరు లేపోతే తనకొక లోన్‌లీనెస్ అండ్ ఒక ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనేది వస్తుందన్న ఫీలింగ్ అనేది తనకొస్తుంది. కాకపోతే ఏందంటే తను మీతో హ్యాపీగా లైఫ్ అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. తను గూడా అదే కోరుకుంటున్నారు. కానీ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఏందంటే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ రావడం కానీ, గొడవలు జరగడం గానీ జరుగుతుంది. తనకు కూడా ఏందంటే మీతో ఉండడం ఇష్టము. మీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి. తను ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట ప్రెజెంట్ మీకున్న గొడవల వల్ల మీరు కొంచెం నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో వెళ్తారని. ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ మీ లైఫ్‌లో వస్తాయని. పాస్ట్‌లో అసలెంత ప్రేమగా ఉండేవాళ్ళంటే ఒకళ్ళకొకళ్ళు టైం సరిపోనంత విధంగా మాట్లాడుకున్న మీరు, ప్రెజెంట్ అసలు టైం ఇవ్వలేనంతగా దూరమైపోయారనేది ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. ఎందుకిలా ఉందనేది కూడా తను ఊహించలేకపోతున్నారు. మీరు ఊహించుకోలేకపోతున్నారు. ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే కొంచెం గొడవలు జరుగుతాన్నాయి. గొడవల వల్ల నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంది. ఏం జరిగినా గూడా, ఏ డిస్కషన్ అయినా గూడా అది మీకు తనకి రాంగ్‌గా పోర్ట్రేట్ అవుతుంది. తను ఏందంటే కొంచెం రాంగ్‌గా ఫైర్ ఎలిమెంట్ కాబట్టి తనేందంటే తన ఎనర్జీస్ వలన ప్రెజెంట్ సిట్యుయేషన్స్ వలన ఏవైతే సిట్యుయేషన్స్ ఉన్నాయో ఆ సిట్యుయేషన్ వల్ల తను ఎలా ఫీల్ అవుతున్నాడంటే ఏదైనా మీరు ఏమన్నా చెప్పారనుకోండి, అది రాంగ్‌గానే తీసుకుంటున్నారు. అంతేగాని తను ఆలోచించి లేదే నా గురించే చెప్తుంది గదా! ఒకవేళ మీరేమన్నా చెప్పారనుకోండి, సజెషన్ ఇచ్చినా గూడా అది రాంగ్ అనే నేను చెప్తే వినాలా ఏంటి నేను? అన్న విధంగా నేనెందుకు వినాలా? నేను వినను. అన్న విధంగా ఉంది. మీకేమనిపిస్తుందంటే ఒకప్పుడు నేను చెప్తే వినేవాళ్ళు. ఇప్పుడు నాకు నేను చెప్తే వినట్లేదు. నా మీద ప్రేమ లేదేమో, నా మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదేమో, ముందు ఉన్నంత ప్రేమ లేదేమో అని చెప్పి మీరెప్పుడు డిఫైన్ చేసుకుంటా ఉంటారు. దానివల్లే మెయిన్ గొడవలైతే జరుగుతున్నాయన్నమాట. సో, తనకైతే 100% ప్రేముంది. తన ప్రేమ గూడా జెన్యూన్‌గా ఒక చిన్న పిల్లాడి మెంటాలిటీ అన్నమాట తన దగ్గర. అంటే బై బర్త్ అలా లేకపోయినా మీ దగ్గర తను చిన్న పిల్లోడిలాగే బిహేవ్ చేస్తారన్నమాట. ఎట్లయితే చిన్న పిల్లాడు తనకి ఏదనిపిస్తే అది చేస్తారో, కొంచెం అమాయకంగాను, కొంచెం తనకేదో మొండితనంగాను ఉంటారు. తనకి ఏది కావాలనిపిస్తే అది మీ దగ్గర నుండి ఎక్స్‌పెక్ట్ చేస్తారన్నమాట. అది చెయ్యాలని కోరుకుంటారు. సో, 100% మీ నుండి గూడా హ్యాపీ ఫ్యామిలీను, మీ ఇద్దరి రిలేషన్ ఫర్దర్‌గా మూవ్ ఆన్ అవ్వాలి. మంచిగా ఉండాలి. మేమిద్దరం కలిసుండాలి. ఫ్యూచర్ గూడా తను ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే ఏందంటే కొన్ని సిట్యుయేషన్ వల్ల ప్రెజెంట్ మీ ఇద్దరేందంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్ నుండి ఎప్పుడు గూడా కొన్ని రీజన్స్ వలన మీ ఇద్దరికి ఎప్పుడు గూడా గొడవలు అవుతానే ఉన్నాయన్నమాట. ఇదనమాట ఫైల్ నంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. మీకు కూడా బాబా గైడెన్స్ నుంచి గైడెన్స్ అనేది చూద్దాము. మీ ఇద్దరికి సంబంధించి మీ పార్ట్నర్ విషయంలో మీరేం తీసుకోవాలి గైడెన్స్ అనేది కూడా చూద్దాము. వర్తమానంలో జీవించండి. రేపు అనేది ఒక కల్పన. ఏనాటికి ఈరోజు మాత్రమే. మీరు గూడా ఏందంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. ఫ్యూచర్‌లో అంటే మీరు తన సైడ్ నుంచి ఏం ఆలోచించుకున్నారంటే మేమిద్దరం లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి. మేమిద్దరం కలిసి ఉండాలి. మంచి ఇల్లు తీసుకోవాలి. పెళ్లి చేసుకోవాలి. మంచి ఇల్లు తీసుకోవాలి. మేము, నా పిల్లలు, మా పేరెంట్స్ ఇట్లా మీరు ప్లాన్ చేసేసుకున్నారనమాట. లాంగ్ టర్మ్‌గా లాంగ్ లైఫ్‌లో ప్లానింగ్ అనేది చేసుకున్నారు. దానివల్ల ఏందంటే ప్రెజెంట్ అనేది ఇప్పుడు సిట్యుయేషన్స్ అయితే అంత మంచిగా లేవు. ఇప్పుడైతే ఒకళ్ళనొకళ్ళు డిఫైన్ చేసుకోవడం, నువ్వు తప్పంటే నువ్వు తప్పని అనుకోవడము, లేదా ఒకళ్ళు ఏదన్నా అంటే గనక అది రాంగ్‌గా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడము, ఇలాంటివన్నీ జరుగుతా ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ గురించి వదిలేసి ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్ ఏదైతే ఉందో దాన్ని నుంచి రికవరీ చేయవ్వండి మీరు ముందు. ఈ సిట్యుయేషన్‌లో ఏదైతే గొడవలు జరుగుతున్నాయో, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నాయో, దీని గురించి ఆలోచించండి. ఫ్యూచర్ గురించి తర్వాత ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ మన చేతిలో ఉండదు కాబట్టి, ప్రెజెంట్ మాత్రమే మన చేతిలో ఉంటుంది కాబట్టి, ప్రెజెంట్ గురించి ఆలోచించమని బాబా గైడెన్స్ ద్వారా తెలుపుతున్నారు.
ఆత్మ ప్రయాణము మీకు మార్గం చూపబడినది, అయితే ఆ మార్గంలో మీరు ఒంటరిగా నడవాలి. ఇప్పుడు మీకు ఏదైతే ఒక పాత్, ఒక సొల్యూషన్ అనేది చూపించడం జరిగింది. ఆ సొల్యూషన్ ని మీరు కరెక్ట్ వేలో చూడండి. దానికి ఎవరో ఒకరు సపోర్ట్ చెయ్యాలి, సపోర్ట్ ఇవ్వాలి అని అనుకోకుండా దాన్ని మీరు ఓన్ గానే, మీరు సింగిల్ గానే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ ఫేస్ చేసినా కూడా, సింగిల్ గా ఒంటరిగా వెళ్ళినా కూడా ఫర్దర్ గా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందని చెప్తున్నారు. అలాగే విచారము మరియు ఆనందము, విచారము మరియు ఆనందము ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి. మన లైఫ్ లో హ్యాపీనెస్ అండ్ సాడ్ రెండు ఎలా ఉంటాయో, మనం హ్యాపీనెస్ ని యాక్సెప్ట్ చేసినప్పుడు సాడ్నెస్ కూడా మన లైఫ్ లో ఒక పార్టే అని చెప్పి యాక్సెప్ట్ చేయగలగాలి అని చెప్తున్నారు. సామరస్యము, మనస్సు, శరీరము, ఆత్మల యొక్క సామరస్యం ఉండనివ్వండి. ఇది అన్ని తత్వాలకు సమన్వయపరుస్తుంది. మన బాడీలో ఏవైతే 5 ఎలిమెంట్స్ ఉంటాయో, 7 చక్రాస్ ఉంటాయి కదా,